ఈ వాక్యాన్ని అంగీకరించు అని జీవితంలో కనబడే విధానం ఏంటి? కీడు వస్తున్నా కానీ అతను నెమ్మదిగా ఉంటాడంట. అదేంటి? గాయం కలిగితే అరవకుండా ఉంటామా? రోడ్డు మీద పడితే మనకి అమ్మా అని అనుకుని ఉంటామా? కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కీడు వస్తుంది అన్నా కానీ భయపడరంట. శద్రక్ మేషక్ అబేద్నెగోలు కీడు వస్తున్నా భయపడకుండా ఎలాగైతే దేవుని వాక్యాన్ని అంగీకరించి విశ్వాసంతో ఉన్నారో, దానియేలు ఎలాగైతే దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడుగా ఆ సింహాల గృహలో వేస్తారని చెప్పిన, సింహాలకు ఆహారంగా వేస్తారని చెప్పిన వారు ఎలాగైతే దేవుని వాక్యాన్ని అంగీకరించి ఎలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా ఆ అగ్నిగుండానికి ఎదురు వెళ్ళారో, సింహాల గృహలోనికి దానియేలు వెళ్ళారో, అలాగున దేవుని వాక్యాన్ని అంగీకరించిన బిడ్డలు ఉంటారంట. చప్పలు కూడా ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా. ఈ రోజున నీవు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే నీవు కూడా అది అగ్నిగుండమైనా, అది సింహాల గృహ అయినా, అది ఏది అయినా నువ్వేం చేస్తావు తెలుసా? ముందడిగే వేస్తావు కానీ వెనకడుగు మాత్రం వెయ్యవు. దేవునితో సత్సంబంధము కలిగి జీవిస్తావు కానీ దేవునికి వేరుగా ఉండి నువ్వు బ్రతకవు.